వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆది సంభూతుడా, ఆరాధ్య దైవమా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. మా స్తుతులపైన సింహాసనాసీనుడై ఉన్న దేవా, మీకు వందనాలు. నాయనా, నీకు కృతజ్ఞతలు. మేమందరము నీ సన్నిధికి చేరి కూడి నాయన గాన ప్రతి గానములతో స్తుతించటానికి, ఏక మనస్సుతో ఏక హృదయముతో నిన్ను ఆరాధించేటటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించారు. నీ సన్నిధిలో ఉన్న చిన్నపిల్లలను, సండే స్కూల్ పిల్లలను, యవన బిడ్డలను, పెద్దవారిని అందరినీ మీ స్వాధీనంలో పెట్టుకునండి ప్రభువా, మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నీ మాటలు వినడానికి వినగల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. ప్రభా, నీ సన్నిధిలో నీ బలిపీఠం మీద నిలబడిన నన్ను నీ సిలువ చోటను మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించమని యేసే అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ఆ మాటను మనం చదువుకుందామండి. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో వాక్యము తెలియజేస్తుంది. ఏమని వాక్యము ఏమని బోధిస్తా ఉన్నది? తాను శోధింపబడి శ్రమపడి, ఏమండి, శ్రమపడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇప్పుడు శోధన అనేది, శోధింపబడటం అనేది, శోధింపబడుతున్న మనము, శోధనలో ఉన్న వారిని, శోధనలో ఎవరిని కొట్టిమిట్లాడుతున్న వారితో అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. శోధన ఎవరికి ఉండదు? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి శోధన అనేది ఉంటుంది. ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక లోటు, ఏదో ఒక కొరత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ శోధనలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది కదండి. చూడండి ఒకసారి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చాలండి. దేవునికి స్తోత్రం. మనకు సంభవించినటువంటి, మనకు కలిగినటువంటి శోధన అది ఒక వింతలా ఉంటుంది. అది ఆశ్చర్యముగా ఉంటుంది. అది వారంలో కావచ్చు, గడిచిన నెలలో కావచ్చు, గడిచిన సంవత్సరంలో కావచ్చు, ముందున్నటువంటి దినాల్లో కావచ్చు, మన జీవిత ప్రయాణంలో కావచ్చు, మనం ఉదయం లేచింది మొదలుకొని మనము చూసేటటువంటి పరిస్థితులు కావచ్చు, మాట్లాడేటటువంటి వ్యక్తులు కావచ్చు, మనతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరి వలనైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన దేహం వలన, మన ప్రయాసం వలన, మన కష్టం వలన, మన కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్ల వలన మనకి శోధనలు వస్తూ ఉండొచ్చు. శోధనలు వస్తూ ఉండొచ్చు. వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏంటిరా ఇంతగా ఉంది, నాకేనా ఈ శోధన, లేకపోతే నాకేనా ఈ బాధలు, లేకపోతే నాకేనా ఈ ఇబ్బందులు మనం అనుకుంటూ ఉంటాం. అయితే యేసుప్రభు వారు అంటూ ఉన్నారు, ఏమని? శ్రమపడి వారికి, శోధింపబడి వారికి ఆయన ఎలా ఉన్నాడంట? సహాయము చేయవాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యము తెలియచేస్తుంది. కీర్తనల గ్రంథము 121వ కీర్తనలో మనం చూస్తే కీర్తనల గ్రంథము, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి వలన మనకు సహాయం కలుగుతుంది? యెహోవా వలనే మనకి సహాయం కలుగుతుంది. మనం అనుకుంటూ ఉంటాం కదా, మనం కన్నులెత్తి చూస్తూ ఉన్నా, ఎదురు చూస్తూ ఉన్నా, నిదానించి చూస్తూ ఉన్నా, నిలబడి చూస్తూ ఉన్నా, ఆదరణ కలిగి
ఏమండి ఆదరణ పొందాలని మనం ఎదురు చూస్తూ ఉన్న మన పరిస్థితుల్లో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, అవసరతలో, అక్రతలో ఉన్నప్పుడు, సహాయము కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం, నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2-3 మాటలను, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము, మొదటిగా లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనం మనం చదివినట్లయితే, లేవియా కాండము, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు పేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాయబడి ఉందండి? పరవాసి అయి, ఏమనండి? పరవాసి అయి, అతిథి అయి. ఎన్ని మాటలు ఉన్నాయండి అక్కడ? పరవాసి, అతిథి, సహోదరుడు, భేదవాడు, నిరాధారుడు. 5 మాటలు కనపడతా ఉన్నాయి. ఎన్ని మాటలు? ఏమని రాయబడింది అక్కడ? పరవాసి అయి. ఎవరైనా పరవాసులుగా వచ్చి, ఏమండి, పరజనులుగా ఉండి, ఏమంటే ఒకవేళ మన ఏరియాలో కానీ, మన గ్రామంలో కానీ, మన చుట్టుపక్కల కానీ వారు జీవిస్తూ ఉన్నప్పుడు, నివాసము చేస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా ఒకవేళ వస్తే పరవాసిగా వచ్చిన వారికి సహాయము చేయవారిగా ఉండాలంట. ఎలా ఉండాలంట? సహాయము చేయవారిగా ఉండాలంట, సహాయము చేసేవారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఎక్కడికైనా ఒకవేళ పొరుగురు వెళ్ళినా, ఏమంటే దూర ప్రాంతం వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, మనల్ని ఎవరైనా చూసినప్పుడు, ఎవరైనా మనం కొత్తగా వెళ్ళినప్పుడు, ఆ చోటుకి కానీ ఆ ప్రాంతానికి కానీ మనం కొత్తగా వెళ్ళినప్పుడు, పరవాసులుగా వెళ్ళినప్పుడు, తెలియని వారిగా వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా విడిచిపెడతారంటే, తెలిసిన వాళ్ళైనా తెలియకపోయినా, ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు, ఈ ప్రాంతం తెలియదు, ఇక్కడ పడుగట్టు తెలియదు, ఇక్కడ ఏరియా తెలియదు, ఇక్కడ చుట్టుపక్కల ఏముంటాయో తెలియదు, వాళ్ళకి కావాల్సినవి ఎక్కడ ఉంటాయో తెలియదు అని ఏం చేస్తారు? ఎవరో ఒకరు సహాయము చేస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, ఎవరైనా ఒకవేళ పరవాసిగా వచ్చి ఉంటే మనము సహాయము చేసేవారిగా ఉండాలి. ఇంకేమని రాబడింది? అతిథిగా. ఎలాంటండి? అతిథిగా వచ్చిన ఎడల. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి అతిథిగానే వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒక ప్రాంతానికి వెళితే, ఫలానా స్థలానికి వెళితే ప్రేమించేటటువంటి ఒక కుటుంబం ఉంది, ఉపచారం చేసేటటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్నవారు ఎవరు అంటే మార్తా, మరియలు. ఒకసారి ఆయన కేప, ఏమంటే పేతురు గారి తన అత్తవారింటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. తన అత్తవారింటికి వెళ్ళినప్పుడు, పేతురు గారి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆమె జ్వరంతో పడి ఉంటే, ఏమన్నా ఆయన సహాయం చేశాడు. లేవనెత్తి, చేయి పట్టి లేవనెత్తి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్వరమును గద్దించగా ఆ జ్వరం విడిచి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి ఉపచారం చేసిందంట, పరిచర్య చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే ఆయన ఈ లోకానికి, ఏమండి, అతిథిగా వచ్చి ఉన్నాడు. ఏమండి, మన దగ్గరికి ఆయన అతిథిగా వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరి కుటుంబం దగ్గరికైనాను, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆయన అతిథిగానే వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా అతిథిగా వచ్చారనుకోండి, ఎంత మర్యాద చేస్తాం మనం. ఏమండి, అతిథిగా వచ్చిన వారిని, ఏమండి, మనము వచ్చిన వారిని ఊరికనే పంపిస్తామా? ఓ డ్రింక్ ఇచ్చో, లేకపోతే టీ ఇచ్చో, లేకపోతే పరామర్శించో, వాళ్ళని పలకరించో, ఏదో ఒకటి మాట్లాడి, ఏమండి, కాసేపు వాళ్ళతో గడుపుతాం. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు అనే వాక్యము తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం. మనము అతిథులుగా దేవుని మందిరానికి వస్తే, మనం అతిథులుగా దేవుని మందిరములో ఉంటే
ఆయన మర్యాద చేయకుండా పంపించేస్తాడా? ఆయన మనల్ని చూసి చూడనట్టు పంపించేస్తాడా? ఆయన మనల్ని పట్టించుకోకుండా పంపించేస్తాడా అని అంటే ఆయన ఏమంటే మనం ఒకవేళ ఆయన మందిరానికి, ఆయన పరిశుద్ధ పర్వతానికి, ఆయన సన్నిధికి అతిథిగా వచ్చినటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నాడనంటే మర్యాద చేస్తాడనమాట. ఏమండి, ఆయన గౌరవిస్తాడనమాట, ఆయన మర్యాద ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చినా, ఏ శోధనలో నువ్వు వచ్చినా, ఏ బలహీనతలో నువ్వు వచ్చినా, ఏ అవసరతలో నువ్వు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి శ్రమలో నువ్వు ఉన్నా, ఏదో ఒక వింత సంభవించినట్లు నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నా, గలిబిలిగా ఉన్నా, గందరగోళముగా ఉన్నా, అది నీ విషయంలోనైనా, నీ కుటుంబంలోనైనా, ఎవరి విషయంలోనైనా, మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఒకవేళ అతిథిగా దేవునికి కనబడితే కనుక ఆయన అంటున్నాడు, అతిథిగా వచ్చిన నిన్ను సత్కరిస్తాను, సమాధానముతో నింపుతాను, గౌరవిస్తాను, మర్యాద చేస్తాను, మిమ్మల్ని ఎవరిని కూడా సిగ్గుపరిచేటటువంటి దేవుని నేను కాదని చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి ఒక మాటను మనం చూస్తే ఏమండి, పరవాసిగానైనను అతిథిగానైనను నీ సహోదరుడు ఒకడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సహోదరులు, మన ఇంటివారు, మనకు తెలిసిన వారు, నాన్నవారు, ఇంటి పేరట వారు, రక్త సంబంధులు ఎవరైనా వచ్చారనుకో, నీ రక్త సంబంధిని ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ముఖము తిప్పకూడదు అని ఉంది, నీ ముఖము చాటకూడదు అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సహోదరులు ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు చేయగలిగినటువంటి సహాయము నువ్వు చేయాలి. నువ్వు చేయగలిగితే కనుక మనం చేసేవారిగా ఉండాలంట. చేయగలిగి కూడా, చేయదలచి కూడా, చేసే సామర్థ్యం ఉండి కూడా మనం ఒకవేళ సహాయం చేయకపోతే అది దేవునికి ఇష్టమైనది కాదు. ఒక సహోదరుడిగా ఆయన అంటున్నాడు, నేను కూడా మీలో ఒక సహోదరుడిటువంటి వాడిని. ఆయన మన వంటి వాడయ్యాడు. ఆయన మన వలే శోధింపబడ్డాడు, మన వలే ఆయన శ్రమ పడ్డాడు, మన వలే ఆయన బాధపడ్డాడు. అందుకేనంట ఆయన యొక్క సహోదరులలో ఒకరి వంటి వాడు కావలసి వచ్చెను అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సహోదరులలో మనం కూడా ఏమండి అనుభవించుండొచ్చు, బాధలు కానీ, శోధనలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, లోటుపాట్లకు అనుభవించుండొచ్చు. అయితే ఆయన అంటున్నాడు కదా, ఏమన్నా శోధింపబడి వారిని, శ్రమపడి వారిని ఆయన ఏం చేస్తాడంట, సహాయము చేయగలవాడై ఉన్నాడంట. ఎందుకని అని అంటే ఆయన కూడా శ్రమలలో పాలు పొందిన వాడిగా ఉన్నాడు, మన వలె శోధింపబడిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఎవరైనా పేదవారుంటే ఏమండి, ఎవరైనా పేదలు వచ్చి, దిక్కులేని వాళ్ళు వచ్చి, అనాథులు వచ్చి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా రాయబడి ఉంటుంది. ఎవరైనా మీ మధ్యన అనాథులు ఉంటే కనుక, పేదవారు ఉంటే కనుక, ఏమంటే ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయమన్నాడు. యేసుప్రభు వారి వాక్యములో ఏమని రాయబడిందంటే, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథంలో ఏం రాయబడిందంటే, నేను పేదలను కనికరింపవచ్చి తిని, నేను పేదలను పిలవవచ్చి తిని ఆయన మాట్లాడతాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పేదలను, నిరాదురులుగా ఉన్నటువంటి వారిని, ఆపదలో ఉన్నటువంటి వారిని, సహాయము లేనటువంటి వారికి సహాయము చేయటానికి ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములు ఏముందంటే, ఏమన్నా ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడుతుందంటే, ఇదిగో నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం ఎప్పుడు పెట్టారు మీరు, నేను వస్త్రహీనున్నై ఉన్నాను, నాకు వస్త్రములు ఎప్పుడు ఇచ్చారు మీరు, నేను చలితో ఉన్నాను, నాకు దుప్పటి మీరు ఎప్పుడు ఇచ్చారు. ఇలాంటి మాటలు ఆయన చెప్తాడు. అయ్యా, ఎప్పుడు నువ్వు వచ్చావు మా దగ్గరికి, ఎప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడు అయి ఉన్నావు, ఎప్పుడు నువ్వు పేదరికములో ఉన్నావు, ఎప్పుడు మా దగ్గరకు వచ్చావనంటే, ఇదిగో ఎవరైతే పేదవారై ఉండి, అనాథులై ఉండి,
వస్త్రములు లేనివారు, ఏమండి ఆహారము లేనటువంటి వారు, పేదరికములో ఉన్నవారు, దీనస్థితిలో ఉన్నవారు ఎవరికైతే మీరు సహాయము చేస్తారో నాకు కూడా సహాయం చేసినట్లే, నాకు కూడా సహాయము చేసినట్లు. ఇలాంటి అనాథలను, పేదలను మీరు దిక్కులేని వారిని మీరు ఆదరించినట్లయితే, వారికి సహాయం చేసినట్లయితే అది నాకు చేసినట్లే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరాధారులుగా మనం ఉంటే కనుక, ఏమండి మనము నిరాధారముగా, ఏమండి ఏ సహాయము లేని వారిగా, ఏ ఆధారము లేని వారిగా, దిక్కు లేని వారిగా మనం ఉంటే కనుక ఆయన అంటున్నాడు, ఇలాంటి వారిని ఆదరించండి, ఇలాంటి వారికి సహాయం చేయండి. దేవునికి స్తోత్ర. ఎవరైనా ఒకవేళ మనకి ఇలాంటి వారు, ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కనుక, ఇలాంటి స్థితి ఎవరి విషయంలోనైనా ఎక్కడైనా ఎవరికైనా ఎదురైతే కనుక, కనబడితే కనుక, మనం చూస్తే కనుక ఏం చేయాలంట? వారి విషయంలో సహాయం చేసేవారిగా ఉండాలి. సహాయము చేసేవారిగా మనం ఉండాలి. ఎందు నిమిత్తం అంటే, ఒకవేళ నీవు కూడా నిరాధారుడిగా ఉంటే, నీవు కూడా అతిథిగా ఉంటే, నీవు కూడా భేదవాడిగా ఉంటే, నీవు కూడా సహాయం కావలసి వచ్చి సహోదరుడిగా ఉంటే, నీవు కూడా ఒకవేళ ఎక్కడైనా పరవాసిగా ఉంటే, ఆయన అంటున్నాడు, నువ్వు పరవాసిగా వచ్చినా, సహోదరుడిగా వచ్చినా, అతిథిగా వచ్చినా, భేదవాడిగా ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా, నిరాధారముగా నిలబడిపోయి ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సహాయము చేయగలిగినటువంటి నేను నీకున్నాను. నీ విషయంలో నీకు సహాయం నేను చేస్తాను. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మనము ఆలోచన చేయాలి, మనం ఒకసారి గమనించాలి, నిదానించాలి, అర్థం చేసుకోవాలి. ఎవరి విషయంలోనైనా, ఏ స్థితిలో ఉన్నవారినైనా, ఎక్కడ ఉన్నవారినైనా ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. మరి యొక్క వచనాన్ని, మరి యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లు, 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. 22వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 4వ వచనం మనం చూసినట్లయితే, నీ సహోదరుని యొక్క గాడిద కానీ, ఎద్దు కానీ త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటి చూడనట్లు కన్నులు మూసుకొని కానీ, దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నారు వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో, ద్వితీయోపదేశ కాండములో, పాత నిబంధన గ్రంథములో వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఈ మాటలను. ఏమంటున్నాడు ఆయన? ఒకవేళ త్రోవలో అది మీ సహోదరుని యొక్క గాడిదైనా, పశువైనా, ఎద్దైనా, ఏదైనా, ఒకవేళ నీ సహోదరునికి సంబంధించింది ఏదైనా, నీ సహోదరులకు సంబంధించిన వారు ఎవరైనా, అది పిల్లలైనా, పెద్దలైనా, చిన్నవారైనా, వృద్ధులైనా, ఎవరైనా, ఏమండి అతిథిగా ఉన్నవారైనా, సహోదరులుగా ఉన్నవారైనా, భేదవారిగా ఉన్నవారైనా, నిరాధారులుగా ఉన్న, ఒకవేళ త్రోవలో ఉన్నవారైనా, వారి జీవిత ప్రయాణంలో, వారి త్రోవలో, వారి ప్రయాణంలో నిరాధార స్థితిలో ఉంటే కనుక, పడిపోయిన స్థితిలో ఉంటే కనుక, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఏం చేయాలంటే మనము మనం చూడనట్టు కళ్ళు మూసేసుకుని, పక్కకి మొహం పెట్టేసుకుని, ఏం చూడనట్టు, ఎరగనట్టు, నాకేమీ తెలియనట్లు మనం అట్లా చేయకూడదంట. అట్లా చేయకూడదు. వాక్యంలోనే ఉంది. ఏమని? మనం ఏమంటామంటే, అయ్యో నేను చూడలేదే, అయ్యో నేను ఎదరికి వెళ్ళిపోయానే, అయ్యో నేను అక్కడ లేనే అని మనం అంటాం. చాలామంది అంటారు, చూసినా కూడా చూడనట్టే, ఉన్నా కూడా లేనట్టే, తెలిసినా కూడా తెలవనట్లే. ఇలా ఉంటే కనుక దేవుడు అంటా ఉన్నాడు, నీవు తెలియదని చెప్తున్నా, నేను చూడలేదని చెప్తున్నా, చూసేవాడు ఒకడు ఉన్నాడు, తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, అంతా ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. మనం అంటాం కదా, అయ్యా మేము చూడలేదయ్యా, మాకు తెలియదయ్యా అని అంటాం. తెలుసు కూడా, చూసి కూడా
ఏమంటే ఉండి కూడా మనం సహాయం చేయకపోతే ఆయన అంటున్నాడు, అట్లా చేయకూడదు. పడి ఉన్న వారిని, పడిపోయిన వారిని, ఏమండి దీనస్థితిలో ఉన్న వారిని మనం లేవనెత్తే వారిగా ఉండాలి. లేవనెత్తుటకు, నిలబెట్టుటకు, ఏమండి వారిని కట్టుటకు, సమాధానపరచుటకు, సహాయము చేసేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలంట? మనం మొహం తిప్పేసుకునే వారిగా ఉండకూడదు, మొహం చాటేసే వారిగా ఉండకూడదు, ఏదో తెలవనట్టు మనము ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. సహాయం చేసేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో నీకు ఆ విషయం తెలుసు, నువ్వు చెప్పగలవు, నువ్వు మాట్లాడగలవు, నువ్వు తెలియచేయగలవు, దాని నుంచి అది నువ్వు మాట్లాడే విషయంలో దానిని తప్పించగలవు, విడిపించగలవు. ఆర్థిక విషయంలో నువ్వు ఆర్థిక సహాయం చేసి, నువ్వు సహాయం చేసి నువ్వు నెమ్మదినివ్వగలవు, సమాధానపరచగలవు. లేదంటే ఒక విషయంలో, ప్రయాణం విషయంలోనైనా, పని విషయంలోనైనా, ప్రయత్నం విషయంలోనైనా, దేని విషయంలోనైనా మనం సహాయం చేయగలిగి ఉండి కూడా మనము చేయలేని వారిగా, తెలియని వారిగా మనము ఉండకూడదంట. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? నీ సహోదరుడు నిన్ను 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళ దూరం వెళ్ళాలని చెప్తా ఉన్నాడు. నీ సహోదరుడు ఎవరైనా నిన్ను వస్త్రం అడిగితే ఏం చేయాలంట? నీ పైన ఉన్న వస్త్రం కూడా అతనికి తీసివేసి ఇవ్వాలని ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, వాక్యంలో ఉంది కదా, ఏమని? మంచి సమరయుని యొక్క కథ మనం వింటాం కదా. యేసుప్రభు వారు చెప్తారు కదా, అటుగా పరిసయ్యుడు ఒకడు వెళ్ళాడంట, లేవీయుడు వెళ్ళాడంట, సమరయుడు వెళ్ళాడంట. ఎవరు సహాయం చేశారంట అతనికి? ఎవరిని? కొన్న ఊపిరితో ఉన్న కొట్టి పాడేసినటువంటి వస్త్రహీనుడిగా ఉన్నటువంటి, ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు సహాయం చేశారంట? సమరయుడు సహాయం చేశాడంట. ఎన్నిక లేనివాడు, ఏమండి దూరముగా ఉన్నవాడు, ఏమండి వారితో, ఏమండి సహోదరుల్లో ఒకడు వంటి వాడు కాకపోయినా సమరయుడు సహాయము చేశాడంట. వెళ్ళి కోటకోళ్ళ పెద్దమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి వైద్యం చేయించి, ఇంకేమైనా ఇతడు కోలుకునే దాకా మీరు చూసి మరి సహాయం చేయండి. ఇంకా ఒకవేళ ఏమైనా డబ్బులు ఎక్కువైతే కనుక నేను మరలా వచ్చినప్పుడు ఉన్న డబ్బులు మీకు నేను చెల్లిస్తాను అని చెప్తా ఉన్నాడంట. అతను మంచి సమరయుడు. అతను మంచి సమరయుడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, 26వ వచనం మనం చూసినట్లయితే చూడండి. దేవునికి స్తోత్రం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడైన మేఘవాహనుడకు దేవుడు. చాలండి. ఆయన ఎలా వస్తాడంట? ఆకాశ మేఘారుడై నీకు సహాయము చేయటానికి ఆయన నీ వద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగాలలో, చదవబడినటువంటి వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు పరవాసివైనా, సహోదరుడివైనా, భేదవాడివైనా, నిరాధారుడివైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, త్రోవలో పడి ఉన్నా, ఏమండి ఒంటరిగా ఉన్నా, సమాధానం లేకుండా ఏ స్థితిలో ఉన్నా, ఆయన ఎలా ఉన్నాడంటే మన విషయంలో ఆయన ఆకాశ మేఘ వాహనుడై ఆయన వచ్చుచున్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడంటే ఆయన మనకు సహాయం చేయటానికి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దగ్గరికి ఆయన వచ్చుచూ ఉన్నాడు. నువ్వు పేదవాడు అయి ఉండొచ్చు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉండొచ్చు, నిరాధారుడు అయి ఉండొచ్చు,
పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఆయన అంటున్నాడు, నీ దగ్గరికి నేను వస్తూ ఉన్నాను, నీకు సహాయం చేయడానికి నేను వస్తూ ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను కొండల తోటి కదులెత్తున్నాను, ఎవరి చోటతో చూస్తున్నాను, ఎవరి కోసమో చూస్తున్నాను, ఎటో చూస్తున్నాను, నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఎవరైనా వస్తారేమో అని, ఎవరైనా నన్ను నిలవబెడతారేమో అని, ఎవరైనా నా కుటుంబాన్ని కడతారేమో అని, ఎవరైనా నా పిల్లల విషయంలో సహాయం చేస్తారని, ఎవరైనా నా జీవనోపాధి విషయంలో సహాయం చేస్తారని, ఎవరైనా నాకు మేలు చేస్తారేమో అని, ఎవరైనా నన్ను ఆదరిస్తారేమో అని, ఎవరైనా నన్ను బలపరుస్తారేమో ఎదురు చూస్తూ ఉన్నామో. ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ఆయన మేఘవాహనుడై వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సహాయకుడై వస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వాధికారి, ఏమండి అంతటా ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, అందరి ఎడల కృప చూపువాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. ఆయన మేఘవాహనుడై మన కోసం వస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్న ఎక్కడున్నా సరే, యవన బిడ్డలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, చిన్నపిల్లలైనా, ఎవరి కోసమైనా సహాయము చేయటానికి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరి కోసమైనా, ఏ స్థితిలో ఉన్న వారి కోసమైనా వస్తాడు. ఒక ఆవిడ ముసలావిడి, ఎవరు చూసేవారు లేక, ఆదరించేవారు లేక, సహాయం చేసేవారు లేక, ఏమండి ఇంకెందుకు వచ్చిన జీవితంలో అని ఆమె ఏమంటే ఉరివేసుకోవడానికి సిద్ధపడిపోయింది. అయితే ఈ లోపు ఏం జరిగింది, ఒక చిన్న పిల్లవాడు ఏమండి ఒక బాలుడు కరపత్రాలు పంచుకుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి కేకేస్తూ ఉన్నాడు, తలుపు కొడుతూ ఉన్నాడు. ఏమండి తలుపు కొడుతూ ఉంటే ఈమె ఏంటి ఈ టైంలో ఎవరు వచ్చారని వచ్చి తలుపు తీసి చూస్తే ఆ పిల్లోడు కరపత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అందులో ఉన్న వాక్యము చదువుకుని ఆమె ఉరేసుకోవటం, చనిపోవటం ఏమంటే మానేసి, ఆత్మహత్య చేసుకోవడం మానివేసి, ఇదిగో ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, నిన్ను ఆదరించేవాడును, నీకు సహాయం చేయవాడును నేనున్నాను అని ఆయన వాక్యము ద్వారా తెలియచేశాడట. అంతే ఆమె ఆ స్థితి నుండి, ఆత్మహత్య చేసే స్థితి నుండి ఆమె ఏం చేసిందంటే వెనుదిరిగిపోయింది. ఎందుకని? ఆయన ఎలాగైనా మన దగ్గరికి వస్తాడు, ఏ రూపంలోనైనా మన దగ్గరికి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంది, రియల్గా జరిగిందండి. ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. ఆమె ఏమండి ఇంటికాడ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే, ఆమె నిద్రలో ఏమండి దురాత్మ చేత పీడింపబడి లేచి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. ఎక్కడికో వెళ్ళిపోయి ఏమండి వంతుల దగ్గర నించుందంట, కిందకు దూకేయటానికి నించుందంట. నించుంటే ఈలోపు అటుగా వస్తున్న ఒక పోలీసు అయినా ఎవరో దూరం నుంచి చూస్తే దూకేసేలా ఉన్నారనేసి గబగబ వెళ్ళి తొందరగా వెళ్ళి ఏం చేశాడంటే ఆమెని పట్టుకుని, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఏం చేస్తున్నావు, ఉలుకు పలుకు లేదు. ఏమంటుందంటే ఆ దురాత్మ ఏమంటుందంటే, నేను దీన్ని చంపేస్తాను అంటుంది. అంటే అప్పుడు ఆయన గట్టిగా కేక వేసి చేయించినడికి అది విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు రియల్గా జరిగిందండి. వెళ్ళిపోయినప్పుడు ఆమె ఇంకా స్పృహలో లేదు, మనుషుల్లో లేదు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నెమలించిన తర్వాత అడిగితే, అమ్మ నిన్ను ఎవరు అక్కడికి తీసుకెళ్ళారు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు దూకేయాలనుకున్నావు అంటే, ఎవరు నాకు అసలు నాకు ఏమీ తెలియదు అని చెప్తా ఉంది. అంటే దేవుడు ఎలాంటి స్థితిలో నువ్వున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా, ఎలాంటి దేనస్థితిలో మన కుటుంబం ఉన్నా, మన బిడ్డలున్నా, మన పరిస్థితులున్న దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. సహాయము చేయవాడైనా, ఆయన కృప చూపించేవాడైన, గొప్ప కార్యము మన ఎడల చేయువాడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక మాటను చదువుకునే వాక్యాన్ని మనము ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం.
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన కనుక మనము కనికరింపబడి కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకున్నాను నేను, ఎందుకు జీవిస్తున్నాను నేను ఇలాంటి బ్రతికేంటి, ఇలాంటి పరిస్థితి ఏంటి అని మనం అనుకుంటూ ఉంటే కనుక, ఇలాంటి శోధనలో, శ్రమలో, బలహీనతలో, బాధల్లో నేను ఉన్నాను, ఎటువంటి ఆదరణ లేనటువంటి, బలము లేనటువంటి, సమాధానం లేనటువంటి, కృప లేనటువంటి స్థితిలో నేను ఉన్నాను అని మనం అనుకుంటే కనుక ఆయన అంటున్నాడు, మన వలనే, మనలాగానే ఏమండి ఆయన కూడా శ్రమ పడ్డాడంట, ఆయన కూడా నిందలు అనుభవించాడంట, ఆయన కూడా బాధలు అనుభవించాడంట, ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడంట, ఆయన కూడా ఎన్నో శ్రమలు పడ్డాడంట. ఎన్ని శ్రమలు పడి, బాధలు పడి, ఇబ్బందులు పడి, నిందలు పడి, ఎన్నో అనుభవించి ఆయన అంటున్నాడు, నేను కూడా మీకులాగానే శోధింపబడ్డాను, నేను కూడా మీకులాగానే శోధింపబడ్డాను. దేవునికి స్తోత్రం. ఆయన ఇంట్లో ఎంతకాలం జీవించాడు? తల్లిదండ్రుల దగ్గర ఎంతకాలం అండి? ఎంతకాలం జీవించాడు? 30 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 31వ సంవత్సరంలో ఆయన సేవకు వచ్చాడు. 3.5 సంవత్సరాలు సేవ చేస్తాడు. 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఆయన? తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. ఆయనకి 2 సహోదరులు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఏమండి, 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత కుటుంబం అయింది? ఏమండి, 5, 6, 7 ఉన్నారు వారి కుటుంబంలో. చిన్న కుటుంబమా, పెద్ద కుటుంబమా? పెద్దదే కుటుంబము. ఎంతమంది ఉన్నారు? మనకు తమ్ముడో, అక్కో, చెల్లో ఉంటే ఎంత బాధో. ఏమండి, మనకు సహోదరుడు ఉంటే ఎంత బాధ. ఏమనిపిస్తుంది? ఓరు బాబోయ్, నాకు ఎక్కడ దొరికాడు రా బాబు అంటాము. మా అక్క ఇలాంటిది ఏంటి, మా తమ్ముడు ఇలాంటి ఏంటి, మా అన్న ఇలాంటి ఏంటి అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 30 సంవత్సరాలు ఉన్నాడు. వాక్యంలో ఏమనుందంటే, యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో చివరి మాటలు ఏమనుందంటే, ఆయన చేసిన కార్యాలన్నీ రాయటానికి ఈ భూమే చాలదన్నాడు. ఆయన ఈ భూమే చాలదన్నాడు. మనం ఏమనుకుంటాం? ఏమండి, ఆయన తల్లిదండ్రుల విషయంలో బాధపడలేదంటారా? తమ్ముళ్ళ విషయంలో బాధపడలేదంటారా? ఏమన్నా వారి కుటుంబంలో చెల్లెల విషయంలో ఆయన బాధ అనుభవించలేదంటారా? శ్రమ పడలేదంటారా? శోధింపబడలేదంటారా? శోధింపబడిన వాడిగా లేడంటారా? అందుకని ఆయన కుటుంబంలో అన్నీ చూశాడు కనుక, అన్నీ అనుభవించాడు కనుక, అన్నీ తెలిసిన వాడు కనుక అన్నాడు, మీ వలె నేను కూడా శ్రమ పడ్డాను, మీ వలె నేను కూడా బాధపడ్డాను. అందుకని పెద్దోళ్ళు ఏమంటారు? అబ్బాయి, ఇవన్నీ నేను చూసేశాను. ఏమంటారు పెద్దోళ్ళు? ఇవన్నీ నేను అనుభవించేసి, ఇవన్నీ నాకు తెలుసు, అందుకే నీకు చెప్తున్నాను, నేను చెప్పినట్లు విను అని ఎవరు చెప్తారు? యవ్వనస్తులకు చెప్తారు, పిల్లలకు చెప్తారు, తోటి వారితో చెప్తారు, తన సహోదరులకు చెప్తారు, చిన్నవారిగా ఉన్నవారికి చెప్తారు, తెలివి లేని వారికి చెప్తారు, అనుభవం లేని వారికి చెప్తారు. ఏం చెప్తారు? వారి అనుభవాలలో వారు ఏం అనుభవించారో, ఏ శ్రమలు పొందారో, ఏ పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఏ సమస్యలు ఎదుర్కొన్నారో, ఎలాంటి పరిస్థితులు, స్థితిగతులు ఎదుర్కొని నిలబడి, తట్టుకుని, తాలుకొని ముందుకి ఏమండి వాళ్ళ జీవనాన్ని సాగించారో వాళ్ళు ఏమండి అనుభవాలను తెలియజేస్తారు. అట్టి అనుభవం కలిగినటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు, మనకి ఉన్నాడు. ఆయన శోధింపబడుతున్నప్పుడు ఏమైనా వదిలేస్తాడా అంటే, శోధింపబడు వారికి సహాయము చేయగలవాడుగా ఉన్నాడు. శోధింపబడుతూ ఉంటే ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆకాశ మేఘవాహనుడై మన దగ్గరికి వచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగాల్లో, చదివినటువంటి లేఖన భాగాల్లో, ధ్యానించినటువంటి వాక్యమును మనం చూస్తే, ఆ లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకుంటే, అలాంటి వారిగా మనమున్న, అలాంటి స్థితిలో మనమున్న ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మేఘవాహనుడుగా వస్తాడు.
వచ్చి మనల్ని ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. ఇంకొక విషయం ఏమన్నాడు ఆయన, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి శ్రమలో, ఎలాంటి నిందలో ఉన్నా, నీవు దేవుని యొద్దకు, కృపాసనమునొద్దకు ధైర్యముగా వస్తే, కృపాసనమునొద్ద నువ్వు కనబడితే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క పాదపీఠం ఎదుట నువ్వు సాగిలపడితే, ఆయన పాదపీఠం దగ్గర నువ్వు కనబడితే, దేవుని మందిరములో నువ్వు కనబడితే, సహాయం చేసేవాడు ఆయన ఉన్నాడుగా. సహాయం చేయగలిగినటువంటి వాడు ఆయన ఉన్నాడుగా. ఆయన ఉండగా నీకు భయం ఏంటి? ధైర్యం తెచ్చుకోండి. ఎలా రావాలంట? ధైర్యముగా రా. మరొకసారి ఆ వాక్యాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 16వ వచనం మనం చదివినట్లయితే, గనుక సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటాం మనం? ధైర్యం లేదండి నాకు, ధైర్యం లేదు నాకు, ధైర్యము సడలిపోయింది, భయముతో ఉన్నాను, భీతితో ఉన్నాను, బలహీనతలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, నిలవలేనటువంటి స్థితిలో ఉన్నాను, నాకు ధైర్యం చాలటం లేదండి అని అంటాం మనం. ఎప్పుడు? దేవుని స్తోత్ర. ఎప్పుడు అంటే మనకి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు, మనం బలహీనతలో ఉన్న, ఆపదలో ఉన్న, నిందలో ఉన్న, అవమానములో ఉన్న, కృంగిన స్థితిలో ఉన్న, నాకు ధైర్యం లేదండి, నేను నిలబడేటటువంటి పరిస్థితులు లేవండి, ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు నాలో ఏం కనపడటం లేదండి, నా కుటుంబాన్ని నడిపించేటువంటి పరిస్థితులు ఏమి నాకు కనపడటం లేదండి, నేను తట్టుకునేటటువంటి పరిస్థితులు ఏమి నాకు కనపడటం లేదండి, నేనేం చేయలేనటువంటి స్థితిలో ఉన్నానండి అని మనం అంటే కనుక ఆయన అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు, నిలబడు, నిలకడగా ఉండు, నిదానంగా ఉండు, రా నా దగ్గరికి రా, కృపాసనమున వద్దకు రా, దేవుని యొద్దకు రా. మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన కృప మనకు దొరుకుతుంది, ఆయన సహాయము మనకు దొరుకుతుంది, ఆయన సహాయాన్ని మనం పొందుకుంటాము. ఆయన సహాయాన్ని పొందుకుని ఆయన కృపాసనమున వద్ద కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, ఆయన సాక్షులుగా మనం నిలబడేవారిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. వాక్యములో ధ్యానించుకున్నాం కదా, వాక్యములో ఉన్నది కదా. నువ్వు అతిథిగా వచ్చిన, భేదవాడిగా వచ్చిన, నిరాధారుడిగా వచ్చిన, సహోదరుడిగా వచ్చిన, సహాయం లేనివాడిగా వచ్చిన, త్రోవలో పడి ఉన్నవాడిగా, చెడి ఉన్నవాడిగా, బాధలో ఉన్నవాడిగా వచ్చిన దేవుని మందిరానికి ధైర్యముగా నువ్వు వచ్చినట్లయితే మనం ఏమనుకుంటామండి? ఈ వారం అంతా నేను పొరపాట్లు చేశాను కదా, ఈ గడిచిపోయిన కాలం అంతా లోకములో ఉన్నాను కదా, నేను దిక్కులేని వాడిగా ఉన్నాను కదా, నేను దేవుని మందిరానికి వెళ్ళడానికి నేను యోగ్యుని కాదు కదా, నేను దేవుణ్ణి అడగటానికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి నేను సమాధానం లేని వాడిని కదా, నేను మంచివాడిని కాదు కదా, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి దానిని అని నువ్వు అనుకుంటే కనుక ఆయన అంటున్నాడు, భయపడకు, నువ్వు అలా అనుకోకు, దేవుని సన్నిధికి రా, దేవుని దగ్గరికి రా, ఆయన కృపాసనమునొద్దకు ధైర్యముగా రా. వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, వస్తే నీకు కృప దొరుకుతుంది, వస్తే నీకు సహాయము దొరుకుతుంది. ఆయన సహాయము చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరేవాడిగా ఉంటే ఆయన సమయోచితమైనటువంటి సహాయమును మనకు చేస్తాడు, సమయోచితమైనటువంటి సహాయమును మనకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం? ఈ సమయంలో ఎలా వస్తుంది సహాయం, ఈ టైంలో ఎలా వస్తుంది సహాయం, ఇప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లో ఎలా వస్తుంది సహాయం అన్న మనం అనుకుంటే కనుక ఆయన అంటున్నాడు, నువ్వు అనుకోని రీతిలో సహాయం నేను చేస్తాను, నువ్వు ఆలోచించిన విధముగా నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఎలా ఉన్నా నేను సహాయం చేస్తాను, ఏ విధముగానైనా నీకు సహాయము చేస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే
నువ్వు కృపాసనమున వద్దకు వస్తే దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన పాదాల చెంత మనకి కృప దొరుకుతూ ఉంది, సహాయం దొరుకుతూ ఉందని ఆయన మాటల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి తన మహిమతో మేలుతో నింపి ఆయన సాక్షులుగా మనల్ని నిలవబెట్టుకును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.